కులాలకు సంబంధించినటువంటి ఈ భారతదేశంలో ప్రతి మనిషి మంచిగా జీవించాలా అనే ఉద్దేశంతో అందరి కోసం ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు దేవుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 135వ జయంతి సందర్భంగా మనం చూడొచ్చు, ఐక్యరాజ్య సమితిలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ యొక్క విగ్రహాన్ని ఫోటోని ప్రదర్శించడం ఎంత గర్వకారణమో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మేము చెప్తున్నాం, ఈ భారతదేశం లౌకిక దేశం, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు అన్ని కలబోసి ఉన్నటువంటి భారతదేశంలో మోడీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత హిందూ ముస్లింల మధ్య, క్రిస్టియన్ల మధ్య, మతాలు కులాల మధ్య, రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టి ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తూ దేశం పరిపాలించడానికి, అధికారంలో రావడానికి ఈ మోడీ ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరం. ఎప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి కోసం ఈ యొక్క చట్టాలు రాశాడో ఆ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలా, కాపాడాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ఈ యొక్క దేశంలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఈ 135వ జయంతి సందర్భంగా